ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏపీలో నిర్వహించిన మెగా డిఎస్సిలో భారీ కుంభకోణం జరిగింది అన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నిరుద్యోగుల జేఏసీ కూడా ఈ వ్యవహారం పైన సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారం రోజులుగా సాక్షి మీడియాలో వరుస పెట్టి డిఎస్సిలో ఎలా అక్రమాలు జరిగాయి, ఏ విధంగా ఎవరెవరు అడ్డదారులో పోస్టులు కొట్టేశారు, ఎవరు దీని వెనుక చక్రం తిప్పారు అన్న దానిపైన వరుస కథనాలు రాస్తూ ఉన్నా చివరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్విట్టర్ లో ఈ అంశం పైన ప్రశ్నించినా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మంత్రి నారా లోకేష్ గారు అయితే స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా గట్టిగా ఏడవడానికి రెడీగా ఉండండి, మేము మరో డిఎస్సి కూడా ఇస్తామని నారా లోకేష్ గారు చెప్తున్నారు. మొన్న జరిగిన డిఎస్సిలోనే స్పోర్ట్స్ కోటాలో ప్రతి 4 పోస్టుల్లో 3 పోస్టులు అమ్మేసుకున్నారు, ఇతర పోస్టుల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అని ఆరోపణలు వస్తూ ఉంటే సాక్షి మీడియా ఆధారాలతో సహా కథనాలు రాస్తూ ఉంటే చివరకు మే 23వ తేదీన సాక్షి పత్రిక ఏకంగా టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఒక అభ్యర్థికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఈ పోస్టుల అమ్మకానికి పెట్టిన వ్యక్తులకు సంబంధించిన ఒక బ్రోకర్ మధ్య ఫోన్ సంభాషణ జరిగితే దాన్ని కూడా సాక్షి పత్రిక ప్రచురించడమే కాకుండా సాక్షి టీవీలో ప్రసారం కూడా చేసింది. దీనిపైన కూడా వివరణ ఇవ్వలేదు ఇప్పటి వరకు. చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. మేము పోస్టులు అమ్ముతున్నామని ఒక బ్రోకర్ మాట్లాడుతూ ఉంటే ఆడియో టేపులు బయటకు వస్తే దాని మీద వివరణ ఇవ్వలేదు. నారా లోకేష్ గారు సింపుల్ గా ఇంకా గట్టిగా ఏడవడానికి రెడీగా ఉండే జగన్మోహన్ రెడ్డి మేము మరో డిఎస్సి ఇస్తామని చెప్తున్నారు. ప్రస్తుత డిఎస్సిలో కుంభకోణం జరిగింది, అభ్యర్థులకు అన్యాయం జరిగింది, నిజానిజాలు తేల్చండి అంటే దాని మీద స్పందించకుండా ఇంకో డిఎస్సి ఇస్తామని నారా లోకేష్ గారు చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఆ డిఎస్సిలో అయినా సరే పక్కాగా జరుగుతాయి అన్న నమ్మకం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 5-6 అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. కృష్ణా జిల్లాకు సంబంధించి నవీన్ అనే వ్యక్తి టాప్ ర్యాంకర్ గా వచ్చారు మొన్నటి డిఎస్సిలో, కానీ అతడికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత మొత్తం అతని డేటాని డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు అన్నది పెద్ద ప్రశ్న. ఆ నవీన్ అనే వ్యక్తి నాకు పోస్టింగ్ ఇవ్వలేదని చెప్పి హైకోర్టు కూడా వెళ్ళారు. ఈ నవీన్ అనే వ్యక్తి ఈ డిఎస్సి నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించిన ఎస్ఈఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు పేపర్ ని లీక్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దానివల్లే ఈ నవీన్ అనే వ్యక్తికి టాప్ ర్యాంక్ వచ్చిందా? ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఒకవేళ పేపర్ లీక్ కాకుండా నవీన్ అనే వ్యక్తి కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకుంటే మరి అతడికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదు? అతడి వివరాలని డేటాను బేస్ నుండి ఎందుకు తొలగించారు? ఒకవేళ ఈ నవీన్ అనే వ్యక్తి లీక్ అయిన పేపర్ ద్వారానే టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు అని ప్రభుత్వం కూడా గుర్తించి ఉంటే ఈ పేపర్ లీకేజ్ అన్నది కేవలం నవీన్ కు మాత్రమే దక్కిందా? ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ వ్యవహారంలో పాల్గొన్నారన్న ఆరోపణలు వస్తున్నప్పుడు ఈ పేపర్ ఇంకా ఎంతమందికి వెళ్ళింది, దీనివల్ల లబ్ధి చేకూర్చింది ఎవరెవరికి అన్న దాని మీద దర్యాప్తు చేయాలి కదా. ఎలాంటి దర్యాప్తు లేకుండా సింపుల్ గా టాప్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని డేటా నుంచి తొలగించి అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా వదిలేస్తే సరిపోతుందా? అంటే మొత్తం ఏది బయటికి రాకుండా కప్పెట్టే ప్రయత్నం కదా. డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలని విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఒక సభ ఏర్పాటు చేసి అందించబోతారని తొలుత అభ్యర్థులందరికీ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అధికారుల నుంచి ఫోన్లు వెళ్ళాయి, మీరంతా విజయవాడకు రండి అని. అయితే వాతావరణ కారణాలతో సభ వాయిదా పడి ఒక 6 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ అదే అధికారులు అదే అభ్యర్థులందరికీ ఫోన్ చేసి మీరు డిఎస్సిలో సెలెక్ట్ కాలేదు కాబట్టి విజయవాడలో జరిగే చంద్రబాబు నాయుడు గారి సభకు మీరు రావాల్సిన అవసరం లేదంటూ ఫోన్లు చేశారు. ఇలా దాదాపు 100 మందికి ఫోన్లు వెళ్ళాయి. ఏది తొలుత 6 రోజుల ముందేమో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి, వారం తర్వాత మీరు సెలెక్ట్ కాలేదు కాబట్టి విజయవాడ రావద్దండి అని. ఈ వారం రోజుల్లో ఈ 6 రోజుల్లో ఏం జరిగింది? తొలుత సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ తర్వాత సెలెక్ట్ కాలేదని అధికారులు ఫోన్లు చేసి చెప్పడానికి కారణం ఏంటి? అంటే ఇలాంటి ఉద్యోగాలన్నింటినీ పక్కదారిలో ఏరే వాళ్ళకి అప్పగించేశారా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దీనికి కూడా సమాధానం లేదు. కొందరు డిఎస్సిలో సెలెక్ట్ కాకపోయినప్పటికీ కూడా కొందరిని శిక్షణా కేంద్రాలకు డైరెక్ట్ గా శిక్షణ ఇచ్చేందుకు పంపించేశారు అధికారులు. ఆ తర్వాత వాళ్ళందరికీ విడతల వారిగా నియామక పత్రాలు ఇచ్చేశారు. కానీ సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయి కూడా అన్ని మీరంతా సెలెక్ట్ అయ్యారు అని అధికారుల నుండి మెసేజ్ అందుకున్న పలువురికి మాత్రం ఆ తర్వాత మీరు సెలెక్ట్ కాలేదు అని చెప్పేశారు. అంటే సెలెక్ట్ కాని వాళ్ళని డైరెక్ట్ గా శిక్షణా కేంద్రాలకు పంపించి వాళ్ళకి విడుదల వారిగా ఉద్యోగాలు ఇచ్చి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారని చెప్పించుకున్న వాళ్ళకి మాత్రం ఇవ్వకపోవడానికి కారణం ఇవన్నీ అడ్డదారుల్లో అమ్మేసుకున్నారా అలాంటి వాళ్ళందరికీ అన్నది ఒక ప్రధాన అనుమానం. ఈ ఆరోపణను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. దీనికి కూడా సమాధానం లేదు. స్పోర్ట్స్ కోటాలో ప్రతి 4 పోస్టుల్లో 3 పోస్టుల్ని అమ్మేసుకున్నారని డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. స్పోర్ట్స్ కోటాలో పోస్టులన్నీ అమ్మేసుకోవడం వెనుక మాస్టర్ మైండ్ గా ఉన్నది ముఖ్య నేతకు దగ్గరి బంధువు, శాప్ లో మొత్తం శాసిస్తున్న వ్యక్తే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆరోపిస్తోంది. ఏ రోజు కూడా కనీసం గ్రౌండ్ లో అడుగు పెట్టని వాళ్ళు కూడా నకిలీ ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ల ద్వారా ఈ రోజు ఉద్యోగాల్లో చేరిపోయారు అని ఆరోపిస్తూ 3-4 ఉదంతాలను కూడా సాక్షి పత్రిక ప్రచురించింది. ఏలూరు జిల్లాలో ఒక మహిళా అభ్యర్థి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించారు. అయితే ఆమె ఇప్పటి వరకు ఏ రోజు కూడా గ్రౌండ్ లోకి వెళ్ళి ఏ ఆట ఆడింది లేదు. ఆమె భర్త పీఈటీ కావడంతో ఒక నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ను సృష్టించి దాన్ని జత చేసి ఉద్యోగం కొట్టేశారు అన్నది సాక్షి మీడియా ఆరోపణ. కానీ దీని మీద కూడా స్పందన లేదు ప్రభుత్వం నుంచి. ఇంకా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఈ మొత్తం శాపలో వ్యవహారాలన్నీ శాసించిన ఈ స్పోర్ట్స్ కోటా అక్రమాలకు మూల సూత్రధారి అయిన వ్యక్తి డైరెక్ట్ గా మహిళా అభ్యర్థులకు చాటింగ్ లో లైంగిక వేధింపులు కూడా దిగారని సాక్షి మీడియా ఆరోపించింది. మీరు నా కోరికలు తీరిస్తేనే మీకు స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే రావు అని డైరెక్ట్ గా చెప్పారని సాక్షి మీడియా ఆరోపించింది.
కానీ దీని మీద కూడా ఎలాంటి దర్యాప్తు కానీ ఎలాంటి స్పందన కానీ ప్రభుత్వం నుంచి లేదు ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పే పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేదు అన్నది ప్రధానంగా కలుగుతున్న అనుమానం. అసలు కలెక్టర్ కార్యాలయంలో సెలెక్ట్ అయిన వారి జాబితాను ఎందుకు ప్రచురించలేదు, డైరెక్ట్ గా సెలెక్ట్ అయిన వాళ్ళ ఫోన్లకు మాత్రమే పర్సనల్ గా ఎందుకు మెసేజ్లు పంపించారు అన్నది కూడా ప్రధాన ఆరోపణ. మొత్తం సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టును ప్రచురిస్తే అందరికీ ఒక అవగాహన ఉంటుంది, ఎవరికి ఎలా పోస్ట్ వచ్చింది, ఎందుకు మనకు పోస్ట్ రాలేదు అన్నది ఒక అవగాహన ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ గా మెసేజ్లు అభ్యర్థులకు పంపించడం వెనుకే ఒక పెద్ద కుట్ర ఉంది అన్నది కూడా నిరుద్యోగుల ఆరోపణ. క్రీడా కోటాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్రీడా పాలసీని కూడా హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చేయడం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. డిఎస్సిలో ఈ అక్రమాలన్నీ పూర్తయ్యే వరకు ఒక పాలసీ ఇచ్చి ఈ డిఎస్సిలో ఈ పోస్టుల అమ్మకం ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత హఠాత్తుగా మళ్ళీ ఇప్పుడు పాలసీని మార్చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తారు. ఇలా ఎందుకు పాలసీ మార్చాల్సి వచ్చిందో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. సో వరుస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఆరోపణల్ని ఆడియో టేపుల్ని కూడా బయట పెడుతున్న తర్వాత కూడా ఫలానా చోట ఫలానా అభ్యర్థులు ఇదిగో తప్పుడు మార్గంలో ఇలా పోస్టులు తెచ్చుకున్నారు అని చెప్తున్నా కూడా వాటి మీద దాని మీద కూడా దర్యాప్తు కానీ విచారణ కానీ లేకుండా నారా లోకేష్ గారు మళ్ళీ ఎదురుదాడి మొదలు పెట్టారు అంటే ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ నిజమని నమ్మడానికి అవకాశం ఏర్పడుతోంది.